తెల్లవారుతుంది, నన్ను విడిచిపెట్టు, తెల్లవారుతుందయ్యా అనంటే తెల్లవారే వరకు యేసయ్య అక్కడి నుండి వెళ్ళనివ్వని ప్రార్థన, యేసయ్య యాకోబును విడిచిపెట్టి వెళ్ళలేనంత ప్రార్థన యాకోబు చేశాడు. అక్కడ ఏది కట్టి పడేసింది దేవాది దేవుణ్ణి? కన్నీరు. ఆ బతిమలాడుకునే విధానం ఏమిద్దే? యాకోబు వెళ్ళి యేసయ్యను గట్టిగా ఏం పట్టుకోలేదు. అసలు ఆయన ప్రక్కనున్న విషయం కూడా తెలియదు యాకోబుకి. కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, లీనమై ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుణ్ణి కట్టి పడేసింది ఆ ప్రార్థన. దేవుని బిడ్డ, అలా నీవు ప్రార్థన చేయగలవా? చేస్తే యాకోబు గారి జీవితంలో నా దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు నీ జీవితంలో కూడా నా దేవుడు చేయగలడు. ప్రైజ్ ది లార్డ్.